అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం. డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి. నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామం. ₹1 కోటి వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణం. 40 లక్షల వ్యయంతో 4 శ్మశాన వాటికల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు. 27 లక్షల వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణం. ₹1,50,000 రైతు రుణమాఫీ. గ్రామంలో 263 మరుగుదొడ్ల నిర్మాణం. 40 మందికి ఎన్టీఆర్ గృహాల మంజూరు. 245 మందికి సామాజిక పెన్షన్లు మంజూరు. 170 మందికి నూతన రేషన్ కార్డుల మంజూరు. 12 లక్షల వ్యయంతో డొంక రోడ్డు నిర్మాణం. 48 లక్షల ఉపాధి పనుల కల్పన. నరసరావుపేట పట్టణానికి అతి సమీపంలో ఉన్న అల్లూరివారిపాలెం గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు. గ్రామస్తులు తమ గ్రామంలో కనీస సౌకర్యాలు, రోడ్లు నిర్మించాలని అప్పటి పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాయకుడే కరువయ్యాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు ఈ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామంలో సుమారు 8 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామస్తులకు చేరువ చేశారు. గత 3 ఏళ్ల క్రితం చిన్నపాటి వర్షం కురిసినా గ్రామంలో రోడ్లన్నీ పంట కాలువల్లా మారి గ్రామస్తుల ఇళ్లలో నుండి బయటకు రాలేని పరిస్థితి ఉండేది. సభాపతి డాక్టర్ కోడెల కృషితో గ్రామంలో సుమారు ₹1 కోటి వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణాలు సాకారమయ్యాయి. ప్రస్తుతం గ్రామంలో ఏ వీధికెళ్లినా సిమెంట్ రోడ్లు దర్శనమిస్తాయి. దీంతో గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరంగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. గ్రామంలో మరుగుదొడ్లు లేక మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడేవారు. వర్షాకాలంలో బహిర్భూమికి వెళ్లేందుకు చెప్పలేని విధంగా ఇబ్బందులకు గురయ్యేవారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో నియోజకవర్గంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో సుమారు 40 లక్షల వ్యయంతో 263 గృహాలు, పూరిళ్లలో సైతం నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టారు. ప్రస్తుతం గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి సాకారం కావడంతో గ్రామస్తులు, మహిళలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తమ ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సహకారం అందించిన సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంను అభినందిస్తున్నారు. నా పేరు పాత శేషమ్మ అండి. అల్లూరిపాలెం. అన్నీ బాగానే చేస్తున్నాడండి. వచ్చి మరుగుదొడ్లు లేవండి. వరకు 15,000 రూపాయలు సెలక్షన్ చేశాడు.
రూపాయి పడకుండా బాగానే కట్టుకున్నామండి. రోడ్లు అమ్మటి నడిచేవాళ్ళం కాదు, బుడదగా ఉండేది. సిమెంట్ రోడ్లు బాగానే వేసాడండి. డాక్టర్ గారు బాగానే చేశాడండి మా సాయం. ఇళ్ళకి కూడా 2 లక్షల పైన సెలక్షన్ చేశాడండి. అవి కూడా కట్టుకుంటున్నామండి. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడండి. అవి బాగానే జరుగుతుందండి. మాకు నెలకి బాగానే ఇస్తున్నారండి. డాక్టర్ గారి సహాయంతో బాగానే మాకు సాయం చేస్తున్నాడండి. డాక్టర్ గారికి ధన్యవాదాలు. గ్రామ పరిధిలోని శ్మశాన వాటికలు శిథిలావస్థకు చేరడంతో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో గ్రామ పరిధిలోని 4 శ్మశాన వాటికలను సుమారు 40 లక్షల వ్యయంతో అభివృద్ధి పునర్నిర్మాణ పనులను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే గ్రామ పరిధిలోని 4 శ్మశాన వాటికలు బృందావనంలా తయారవుతాయని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం లేక గ్రామస్తులు గతంలో ఎంతో ఇబ్బంది పడేవారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో గ్రామంలో 20 లక్షల వ్యయంతో రక్షిత మంచినీటి ట్యాంకు, 7 లక్షల వ్యయంతో పైప్ లైన్ల నిర్మాణాలను పూర్తి చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా దాహార్తితో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు మంచినీటి సౌకర్యం సాకారమైంది. మరోవైపు మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు వీలు పడని కాలనీలలో 4 లక్షల వ్యయంతో బోర్లు ఏర్పాటు చేసి కాలనీ వాసులకు మంచినీటిని అందిస్తున్నారు. గ్రామంలోని రైతులందరికీ ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. 1,50,00,000 మేర రైతులకు రుణమాఫీ జరిగింది. మరొక వైపు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 15 మంది రైతులకు తైవాన్ స్ప్రేయర్లు, 4గురికి గొర్రు సెట్లు, 1రికి నాగలి, 7గురికి ఆయిల్ ఇంజన్లు, రైతు సంఘానికి ట్రాక్టర్ను సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల ఆధ్వర్యంలో అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. నేను 14 సంవత్సరంలో 16 లక్షల రూపాయలు వేజ్ పేమెంట్ చేశాము. అట్లా 16-17 సంవత్సరాల్లో 18 లక్షలు చేశాము. ఇప్పుడు 17-18 సంవత్సరాల్లో 13 లక్షల రూపాయల పేమెంట్ చేసాము. ఇంకా చేయడానికి రెడీగా ఉన్నాము. మా గ్రామంలో మొత్తం 263 లెట్టిన దొడ్లు ఇచ్చాము. ఎన్ఆర్జీసీ తరపున 40, మా ఎస్బీఎం తరపున 223 ఇచ్చాము. గ్రామంలో ఇంకా మేము ఉన్నప్పుడు 450 జాబ్ కార్డులు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత 900 పెంచాము. అంతకుముందు 16 గ్రూపులే ఉన్నాయి, ఇప్పుడు 32 గ్రూపులు చేసాము. అదేగాక జనం లేబర్ వచ్చేసరికి అంతకుముందు 60 రూపాయలు 30 రూపాయలు పడేవి. ఇవాళ ఏజ్ పేమెంట్ 100 నుంచి 100 రూపాయలు పడుతుంది. దీనివల్ల జనాలు చాలామందికి ఉపాధి అవకాశం ఎక్కువగా కల్పించాము మేము. అదిగాక ఊళ్ళో ఎవరు అడిగినా కానీ జాబ్ కార్డు పనికి రమ్మంటున్నాం కానీ చాలామంది దాదాపుగా 95% పనికి వస్తున్నారు. ఇంకా 5% మాత్రం రావట్లేదు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకోటి కొంత వచ్చేసరికి 162 తీసాము. అందులో వచ్చేసరికి 74 ఫిల్ చేశారు. ఇంకా 70 ఫిల్ చేస్తుంది. అలాగే ఫారం పాండ్స్ వచ్చేసరికి 4 చేసాము. ఫారం పాండ్స్కి రైతులు ముందుకు రావట్లేదు. ఇంకా చాలా చేయడానికి రెడీగా ఉన్నాం మేము. వర్మీ కంపోస్ట్ కూడా చెప్పాము, ఎవరు ముందుకు ఆశిస్తారు రావట్లా. కానీ ఎంక్వైరీ దాని మీద వెలుగులు కూడా చెప్పారు, వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. కానీ దాని గురించి ముందుకు రావట్లేదు రైతులు. అక్కడికి అవగాహన చేసాము. అవగాహన చేసినా కానీ మాకొద్దు అంటున్నారు. అదొకటి. ఫారం పాండ్స్ 2 ఉపయోగాలు చాలా ఉన్నాయి.
కానీ రైతులు ఎవరు పొలం పోతుంది, చేను పోతుంది, ఉపయోగం లేదు అంటున్నారు. దాని గురించి కూడా బాగా చేయాలని కూడా రెడీగా ఉన్నాం. మేము కూడా ఉపాధి హామీలు ఎన్ని అవకాశాలు ఉన్నా చేయడం 200 మొక్కలు నాటాం మేము మొన్న. ఇంకా కూడా ఇప్పుడు మన గ్రామానికి 2000 మొక్కలు నాటబోతున్నాం. వనం మన కార్యక్రమంలో ఎండిఓ గారి ఆధ్వర్యంలో మన డాక్టర్ కోడెల శివప్రసాద్, కోడెల శివరాం గారి సారథ్యంలో రేపు మా గ్రామంలో 22వ తారీఖున 2000 మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామ పరిధిలో మార్కెట్ యార్డ్ నిధులతో పొలాలకు వెళ్లేందుకు 12 లక్షల వ్యయంతో 2 డొంక రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఉపాధి హామీ పనులలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు, కాలువల మరమ్మతులను సుమారు 50 లక్షల వ్యయంతో చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 మందికి, బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 15 మంది లబ్ధిదారులకు సుమారు 20 లక్షల మేర రుణాలను అందజేశారు. గ్రామంలో 170 మందికి నూతనంగా రేషన్ కార్డులు, 285 మందికి సామాజిక పెన్షన్లు, ఇల్లు లేని 40 మందికి ఎన్టీఆర్ గృహ పథకం కింద నూతనంగా 65 లక్షల వ్యయంతో గృహ నిర్మాణాలను చేపట్టారు. గతంలో 5-6 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు ఇవ్వలేదండి. ఈ డాక్టర్ గారు వచ్చినాక మాకు ఇల్లు ఇచ్చారండి. ఇల్లు కట్టుకున్నాం మేము. చాలా సంతోషంగా ఉందండి. ఇల్లు ఇప్పించినందుకు స్పీకర్ గారికి, శివరాం గారికి ధన్యవాదాలు. సుమారు 3000 జనాభా ఉన్న అల్లూరివారిపాలెం గ్రామంలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సారథ్యంలో గత 3 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 8 కోట్ల వ్యయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాకారం కావడం పట్ల ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించిన సభాపతి డాక్టర్ కోడెలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అల్లూరిపాలెంలో 3 సంవత్సరాల నుంచి 35 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఇంతకుముందు మా ఇళ్లలోకి మురుగునీరు వచ్చేది. అది తీసేసి డాక్టర్ గారు కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో, కోడెల శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో రోడ్లు, మళ్ళీ కాలువలు, మరి వృద్ధాప్య పింఛన్లు, మరి గ్యాసులు, మరి డ్వాక్రా మహిళలకి 3000 రుణమాఫీ అన్నీ మాకు చెందినవి. శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో అన్ని పనులు మాకు సమకూలంగా వచ్చినాయి. చరిత్రని గమనించినట్టయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, గత 30 సంవత్సరాలుగా ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమం అంటే ఏంటో తెలియదు. కానీ డాక్టర్ గారి చొరవతో, అలాగే మన యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాం గారి స్ఫూర్తితో మనం ఈరోజు దగ్గర 2 కోట్ల రూపాయల చిల్లర ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం తిరిగిన రోడ్లు చూస్తే ఒకసారి గ్యాప్ ఫిల్లింగ్ 10 లక్షలు, అట్లానే ఎస్సీ సప్లాన్ 20 లక్షలు, అట్లానే బీసీ కాలనీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి 6 లక్షలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కింద 6 లక్షలు, ఈ విధంగా మన వర్కులు పూర్తి చేయడం జరిగింది. అవే కాక ఇప్పుడు 2 అంగన్వాడీ బిల్డింగ్లు ప్రపోజ్ అయ్యి ఉన్నాయి. వాటితో పాటు ఎస్టీ కాలనీకి డాక్టర్ గారు ప్రత్యేకంగా డాక్టర్ గారిని కలిసిన ప్రతి సందర్భంలో ఆయన అడిగేది ఒకటే, ఏరా మీ ఊర్లో ఎస్టీలందరూ మన పార్టీలోనే ఉన్నారా? ఎస్టీ కాలనీలో ఏ ఇబ్బందులున్నా మీరు గమనిస్తున్నారా? అలాగే ఎస్సీ కాలనీలో ఎటువంటి ఇబ్బందులున్నా మేమున్నామంటూ మీరందరూ ముందు నిలబడండి, మీతో పాటు నేనుంటాను అని మనకి కొండంత ధైర్యం చెప్పి అన్ని వర్గాలని అందరినీ కలుపుకొని పోయి అందరం అభివృద్ధి పదంలో నడపాలరా అని ప్రతిసారి చెప్తున్నారు. అదేవిధంగా చెప్పినట్లుగానే ఎస్టీ కాలనీకి సంబంధించి, ఎస్సీ కాలనీకి సంబంధించి 80 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రాబోయే రోజుల్లో ఎస్టీ కాలనీ కానీ,
ఎస్సీ కాలనీ కానీ ఎక్కడా కూడా మట్టి రోడ్డు అంటూ లేకుండా ప్రతి చోట సిమెంట్ రోడ్డు వేయాలన్న మన డాక్టర్ గారి ఆశయానికి అనుగుణంగా మనందరం వీటిని పూర్తి చేసుకోవాల్సింది. అలాగే పెద్ద ఆయనకి సభాముఖంగా ఒక చిన్న విన్నపం, ఆల్రెడీ దానికి స్పందించి పెద్ద ఆయనకు మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ ఊరికి తాగునీటి అత్యంత పెద్ద సమస్య సార్. దానికి సంబంధించి మీరు ఆర్డబ్ల్యూసీ వారితో మాట్లాడి 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు ఆల్రెడీ మన పైప్ లైన్కి సంబంధించి. అలాగే మనకు సపరేట్ గా ఓహెచ్ఎస్ఆర్ అంటే ఒక వాటర్ ట్యాంక్ కావాలని అడగడం జరిగింది. దానికి సంబంధించి 20 లక్షల రూపాయలు ప్రపోజల్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈనాటికి మా ఊళ్ళో ఈ 3 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి, చాలా వరకు అయినాయి. అలాగే పింఛన్లు, వృద్ధాప్య పింఛన్ 200 నుంచి చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్యం పింఛను, వితంతువు, వికలాంగులు వీళ్ళందరికీ 200 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా పెంచి వాళ్ళకి ఒక కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేశారు కనుక వారికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ప్రత్యక్ష దైవంగా చంద్రబాబు నాయుడు గారు అలాగా ఉపయోగపడుతున్నారు ఈ ముసలి. అలాగే వాటర్ ట్యాంకీ నిర్మాణానికి 20 లక్షలు, మరి వాటర్ పైపుకి కూడా 7 లక్షలు కేటాయించారు. అది కూడా కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చేస్తారు. అలాగే మాకు ఎన్నో ఉపయోగమైన ఆడపిల్లలు 9వ తరగతి చదివిన ఆడపిల్లలకు కూడా 10-15 మందికి మా ఊళ్ళో అర్హత ఉన్న వాళ్ళకి సైకిళ్ళు కూడా ఇచ్చారు గవర్నమెంట్ తరఫున. అలాగే బడి పిల్లలకు కూడా 5వ తరగతి లోపలకు కూడా పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా సప్లై చేస్తున్నారు. ఇది ఎంతో మాకు పేదవాళ్ళందరికీ ఉపయోగకరమైంది. ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు సాగిపోతున్నాం.